అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ నెల 21వ తేదీ నుంచి 4 లేబర్ కోడ్లని అమలు చేయాలని చెప్పేసి గజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీన్ని భారత కార్మిక వర్గం, కేంద్ర కార్మిక సంఘాలు, యావత్ ఉద్యోగ వర్గాలంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది చీకటి రోజు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అశేష త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలని రద్దు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకి, యజమానులకు అనుకూలమైనటువంటి మరి లేబర్ కోడ్లను తీసుకొని రావడం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం దాదాపు 170% మరి కార్మిక హక్కులను కోల్పోయి భద్రత లేకుండా పోతుంది, కార్మిక చట్టాలు పరిధి లేకుండా పోతున్నారని చెప్పేసి గత ఈ 2025 జూలై 19వ తేదీన దేశవ్యాప్తంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు 25 కోట్ల మంది వీధుల్లోకి వచ్చి పోరాటం చేసినప్పటికీ బీజేపీ ప్రభుత్వం మరి నిర్ద్వందంగా, నిర్భయంగా ఈరోజు కార్మిక హక్కులను కాలరాసేటువంటి లేబర్ కోడ్లను అమలు చేసింది. దీన్ని తక్షణమే వెనక తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అయితే బీజేపీ ప్రభుత్వం నిన్నగాక మొన్న బీహార్ ఎన్నికల్లో మరి కూటమి ప్రభుత్వం విజయం సాధించిందనేటువంటి ఒక గర్వంతో ఈరోజు ఈ లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. మనకు తెలుసు బీహార్లో ఎన్నికలు ఎట్లా జరిగినాయి. 42 కోట్ల మరి ఉన్నటువంటి ఓటర్లు ఉంటే 45 కోట్ల ఓటింగ్ జరిగింది. 66% పోల్ అయిందని చెప్తే ఈడే అర్థమవుతుంది వాళ్ళు ఎట్లా గెలిచారనేది. కాబట్టి బీజేపీ ప్రభుత్వం పతనము అయ్యే పరిస్థితి వస్తుంది. కార్మిక వర్గం కడుపులు కొట్టి ఈ లేబర్ కోడ్లని వెనక్కి తీసుకొని 44 కార్మిక చట్టాలని అమలు చేయకపోతే భవిష్యత్తులో ఈ దేశ కార్మిక వర్గం బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా భవిష్యత్తులో కార్మిక వర్గంతో దేశవ్యాప్త ఆందోళనకి పూనుకుంటామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. ఎస్ మునప్ప, ఏఐటీసీ జిల్లా కార్యదర్శి, కర్నూలు. కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు అమలుకు పూనుకుంటూ నిన్న నోటిఫికేషను జారీ చేయడం జరిగింది. మేము 2019 నుంచి ఈ లేబర్ కోడ్లు కార్మికులకు నష్టదాయకం, వీటిని అమలు చేయకూడదు అని చెప్పి అనేక జాతీయ సమ్మెలు, అట్లాగే హర్తాళ్ళు, ధర్నాలు, రాస్తారోకలు, అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇప్పటి వరకు వాటిని అమలు చేయకుండా అడ్డుకోవడం అనేటువంటిది జరిగింది. 2019లో పార్లమెంట్లో ఆమోదింపజేసినటువంటి లేబర్ కోడ్, అట్లాగే 2022లో ఆమోదింపజేసుకున్నటువంటి 3 లేబర్ కోడ్లు మొత్తం 4 కలిపి నిన్న ఆ రకంగా విడుదల చేయడం ద్వారా మొత్తం కూడా కార్మిక వర్గము చీకటి బతుకుల్లోకి నెట్టబోయబడిందని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. లేబర్ కోడ్లు అమలు చేయడము అని అంటే కార్మికులను కట్టు బానిసలు చేయడం తప్ప మరొకటి కాదు. ఎందుకంటే 139 సంవత్సరాల క్రితం సాధించుకున్నటువంటి హక్కుల్ని కూడా ఈరోజు నరేంద్ర మోడీ ఆ రకంగా కార్మికులకు నష్టదాయకమైనటువంటి విధానాలు అనుసరించేటువంటి పద్ధతుల్లో ఈరోజు అనుసరిస్తున్నాడని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. కేవలం పెట్టుబడిదారులు లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మేము ఆకర్షించడం కోసము ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటి పేరుతో ఆ రకంగా లేబర్ చట్టాల్లో మొత్తం మార్పు చేసినాం. మీరు ఎంతైనా లేబరు యొక్క శ్రమను దోచుకోవచ్చు, కాబట్టి ఆ రకంగా శ్రమ దోచుకొని భారతదేశంలో ఉండేటువంటి కార్మికుల శ్రమ దోపిడీ ద్వారా మీరు వాళ్ళ యొక్క ఆదాయాలు పెంచుకోవచ్చు అని చెప్పడం కోసమే ఈరోజు ఈ లేబర్ కోడ్లు అమలు చేయడం అనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఉన్న హక్కులన్నీ కోల్పోతున్నటువంటి ఈరోజు భారతదేశంలో కార్మికులకు చీకటి రోజుగా మేము అభివర్ణిస్తున్నాం. ఈ చీకటి రోజు నుంచి బయటపడడం కోసము కార్మికులకు మేము పిలుపునిస్తున్నాం. కేంద్ర కార్మిక సంఘాలుగా పోరాటం తప్ప వేరే మార్గం లేదు. పోరాడి మళ్ళీ సాధించుకోవచ్చు. ఆ రోజు ఏదైతే మేడే జరుపుకుంటామో ఆ మేడే జరుపుకునేదానికి కారణము 139 సంవత్సరాల క్రితం ఏదైతే మేడే అనేటువంటిది ఉద్భవించిందో ఆ రోజు ఉరికంబం ఎక్కినటువంటి వాళ్ళు, పని గంటల కోసం ఉరికంబం ఎక్కినటువంటి వాళ్ళు చెప్పారు, మేము ఈరోజు ఉరికంబం ఎక్కొచ్చు, కానీ మా కార్మికులు ఏదో రోజు
మీ యొక్క అంతు చూస్తారు, మళ్ళా హక్కులు సాధించుకుంటారు అని చెప్పి వాళ్ళు ఆ రకంగా మాట్లాడుతూ ఉరికంబాలు ఎక్కినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మీరు ఏదైతే మళ్ళా కార్మిక చట్టాలని రద్దు చేస్తూ లేబర్ కోడ్లుగా తెచ్చారో, మళ్ళా పాత కార్మిక చట్టాలు వచ్చేంత వరకు కూడా కార్మికులు ఉద్యమిస్తారు, పోరాటాలు చేస్తారు, ఆ రకంగా హక్కులు సాధించుకుంటారని చెప్పి మేము నమ్ముతున్నాం. కాబట్టి అటువంటి పోరాటాలకి కార్మికులు కూడా సిద్ధం కావాలని చెప్పి దానికి కేంద్ర కార్మిక సంఘాల నాయకత్వం వహించడానికి సిద్ధమవుతున్నామని చెప్పి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.